హలో వ్యూవర్స్, వెల్కమ్ టు మై ఛానల్. చిన్ని సీరియల్ నైట్ 7 PM స్టార్ మాలో ప్రసారం అవుతుంది. అయితే అది చాలామందిని ఆకట్టుకుంటుంది. ఆ సీరియల్ చిన్ని సీరియల్ అయితే ఊహించని మలుపు తీసుకున్నది. న్యూ స్టోరీతో కొత్త తరం రాబోతుంది అని అప్కమింగ్ ఎపిసోడ్లో మనం చూడొచ్చు. జనరేషన్ లీప్ అయితే జరగబోతుంది. చిన్ని జనరేషన్ని పెద్దగా చిన్ని జనరేషన్ లీప్ అంటే ఇప్పుడు చిన్నగా ఉంది, చిన్ని పెద్ద అమ్మాయిలాగా చూపెడతారు. ప్రజెంట్ స్టోరీలో అయితే బాలరాజు శిక్షకి జైలు అనుభవిస్తుండనమాట. అయితే మనము స్టోరీలో ఏం చూస్తామంటే చిన్ని ఇంకా కావేరి ఆటోలో పోతూ ఉంటారు. ఆటోలో ఏదో ప్రాబ్లం ఉంటే ఇద్దరు దిగి నడుస్తూ ఉంటారు. ఆ దేవ మనుషుల్ని పంపించి వీళ్ళని ఫాలో అవుతుంటారనమాట, గన్ పట్టుకొని. అయితే దిగి నడుస్తుంటే దేవ మనుషులు కావేరిని భుజం మీద షూట్ చేస్తారు. కావేరి కింద పడిపోతుంది. అయితే చిన్ని బాలరాజుకి ఫోన్ చేస్తుంది. ఫోన్ చేస్తే బాలరాజు పక్కన అక్కడ జైల్లో ఉంటాడు కదా, ఒక మంచి కానిస్టేబుల్ దగ్గర ఇట్లా నాకు కాల్ వచ్చింది అని ఫోన్ తీసుకొని అయితే కాల్ చేస్తాడు చిన్నికి. అయితే కావేరి చెప్పదనమాట, ఇట్లా షూట్ చేసిండు దేవా అని అయితే చెప్పదు. అయితే ఇక ఇంతలో పై ఆఫీసర్ వస్తుండని ఏం చేస్తాడంటే ఆయన ఇన్స్పెక్టర్ బాలరాజు దగ్గర నుంచి ఫోన్ తీసేసుకుంటాడు. ఇక కావేరికి తెలుస్తుంది ఇక తను చనిపోతుందని. తెలిసి తను ఏం చేస్తుంది, ఎదురుగా ఇంకొక ఆటో వస్తుంటుంది. ఆటోలో ఇద్దరు వైఫ్ అండ్ హస్బెండ్ దిగుతారనమాట. అయితే అరే మీ హాస్పిటల్కి తీసుకెళ్దామంటే చిన్ని కావేరి ఏం చేస్తుంది, చిన్ని చేయిని వాళ్ళ చేతుల్లో పెట్టి ఇక ఈమె బాధ్యత మీదే, మొత్తం మీరే ఈమెను చూసుకోవాలి అని చిన్నిని వాళ్ళకి అప్పగిచ్చేస్తుంది. వాళ్ళ దగ్గర మాట తీసుకుంటుంది, మరి మీరు ఈ ఊరికి రావద్దు ఎప్పుడు అని చెప్పి అయితే మాట తీసుకొని కావేరి అయితే చనిపోతుంది. అయితే వాళ్ళిద్దరు ఆ చిన్నిని తీసుకొని అయితే వేరే ఊరికి వెళ్ళిపోతారు. ఇదైతే స్టోరీ. అయితే ఇప్పుడు చిన్నిని పెద్దగా అయినాక కావ్యశ్రీయే నటిస్తుందా చిన్నిగా చూడాలి, అది ఇంకా మనకి తెలియదు. లేకపోతే కొత్త స్టార్స్తోని కొత్తగా స్టార్ట్ చేస్తారా, అది మనము ఇక డైరెక్టర్కే తెలియదు, అది మనకి కథ జరుగుతుంటే తెలుస్తుంది. అయితే కావేరి చనిపోయింది కాబట్టి నెక్స్ట్ జనరేషన్లో కావేరి నటిస్తేనే బాగుంటుంది అని అయితే చాలామంది ఫ్యాన్స్ అనుకుంటున్నారు. ఎందుకంటే కావ్య ఒక సీరియల్లో నటిస్తుందంటే ఆమె జీవిస్తుంది అనమాట, ఆ పాత్రకి ప్రాణం పోసి అందులో నటిస్తుంది. అయితే కావ్యనే మళ్ళీ చిన్నిలాగా వస్తే బాగుండని అయితే ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. అయితే నిఖిల్ వచ్చినాక కొంత టీఆర్పీ రేటింగ్స్ పెరిగినాయి. మళ్ళీ టీఆర్పీ రేటింగ్స్ ఆయన సత్యం బాబుని ఎండ్ చేసే వరకు టీఆర్పీ రేటింగ్స్ కూడా చాలా తక్కువ అయిపోయినాయి. సత్యం బాబుకి వేరే సీరియల్లో అవకాశం వచ్చింది. ఆయన వైఫ్ని కూడా చూపెడతలేరు, తను కూడా వేరే సీరియల్కి వెళ్ళిపోయింది. ఇక పెద్ద టీఆర్పీ రేటింగ్స్ రాకపోయే వరకు అయితే డైరెక్టర్ ఇక ఇలా ట్విస్ట్ ఇచ్చాడు, బాలరాజు జైల్లో ఉన్నాడు. ఇక కావేరి లైఫ్ని ఎండ్ చేసేస్తారు. ఎండ్ చేసి ఇక జనరేషన్ లీప్ ఇస్తారు. చూడాలి జనరేషన్ లీప్లో చిన్నిలాగా కావ్య నటిస్తేనే సీరియల్ మళ్ళీ ట్రాక్లోకి నడుస్తుంది, బాగుంటుంది సీరియల్ అని అయితే నేను అనుకుంటున్నాను. ఇక డైరెక్టర్ ఏం చేస్తాడో. ప్రస్తుతం కావేరి అయితే ఈటీవీలో జీవంత రంగాల్లో నటిస్తుంది. తను స్టార్ మాలో బోనాల ఎపిసోడ్కి అయితే మొన్న వచ్చింది స్టార్ మా ఛానల్లో. తను వైట్ లంగావోని వేసుకొని చాలా బ్యూటిఫుల్గా మెస్మరైజింగ్గా ఉంది, చాలా మంచిగా ఉన్నది కావ్యశ్రీ. అయితే కావ్యశ్రీ బిగ్ బాస్లో కూడా వస్తుందని అయితే రూమర్స్ బాగా వస్తున్నాయి. మరి కావ్యశ్రీ ప్రస్తుతం అయితే 2 సీరియల్స్ నటిస్తుంది. అయితే తను బిగ్ బాస్లో ఎట్లా అంటే చాలా కాంట్రవర్షియల్ క్యాండిడేట్స్ని, బాగా ట్రెండింగ్లో ఉన్న క్యాండిడేట్స్ని తీసుకుంటారు. అయితే ప్రస్తుతం అయితే నిఖిల్, కావ్య, యష్మి ముగ్గురు బాగా ట్రెండింగ్లో ఉన్నారు. కానీ కావ్యకైతే బిగ్ బాస్లో నటించడం ఇష్టం లేదన్నట్టు మనకు తెలియవస్తుంది. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.